గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఎస్జే సూర్య విలన్ గా యాక్ట్ చేశాడు. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. ముఖ్యంగా RRR సినిమా ఘన విజయం సాధించడంతో రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. RRR సినిమా తర్వాత నటించిన ఆచార్య అతను నిర్మించిన సినిమాగానే కావడంతో పారితోషికం తీసుకోలేదు. అయితే గేమ్ చేంజర్ సినిమాకు రామ్ చరణ్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన వార్తల ప్రకారం ఈ సినిమా కోసం తన పారితోషికాన్ని బాగా తగ్గించుకున్నాడు. ఇందుకు ఒక కారణం ఉందట. గేమ్ చేంజర్ సినిమాకు రామ్ చరణ్ 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఆ మేరకు ఒప్పందం కూడా జరిగిందట. కానీ రామ్ చరణ్ ఇప్పుడు కేవలం 65 కోట్ల రూపాయలు మాత్రమే అందుకున్నాడని తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ తన పారితోషికాన్ని తగ్గించుకోవటానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ ముందుగా 300 కోట్లు అనుకున్నారట. అయితే సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ బడ్జెట్ కాస్త పెరిగి 500 కోట్ల దాకా అయిందట. ఈ క్రమంలోనే నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించిన రామ్ చరణ్ తన పారితోషికాన్ని తగ్గించుకున్నాడట. కేవలం 65 కోట్ల రూపాయలే తీసుకున్నాడట. ఇక రామ్ చరణ్ తో పాటు దర్శకుడు శంకర్ కూడా తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడట. మొదట 50 కోట్ల ఒప్పందం జరిగితే ఇప్పుడు కేవలం 35 కోట్లే తీసుకున్నాడట. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న విడుదల కానుండగా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్నాడు. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జనవరి 4న రాజమండ్రిలో గ్రాండ్ గా జరగనుంది.